హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే వైసీపీ గట్టిగా అంటే కొండబద్దలు కొంటున్నాడు ప్రగల్భాలు పలుకుతుందో దేని గురించి అంటే కనుక ఒక ఆరా మస్తాన్ ఎవరైతే ఆరా ఎగ్జిట్ పోల్ దేని గురించి అయితే కనుక హైలైట్ చేసి సాక్షి ప్రధాన పత్రికలో రాసిందో ఏంటంటే 104 సీట్లతో పక్కాగా వైసీపీ విజయం సాధిస్తుంది అని ఏదైతే డంకా పదంగా చెప్పగలిగిందో ఆ ఆరా మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గురించి ఒక వీడియో మీకు చూపించాలని నేను ఈ వీడియో చేస్తానండి. ఖచ్చితంగా ముందు ఈ వీడియో చూపించే ముందు నాకు మోటివేషన్గా ఉంటుంది. ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక మీ కామెంట్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఆరా మస్తాన్ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి విందిరిగాని మీరు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మధ్యలో ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత నేను 2 సంవత్సరాల పాటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే మళ్ళీ ఒకసారి సర్వే చేశాను. నేను ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మధ్యలో ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత నేను 2 సంవత్సరాల పాటు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే నేను ఫ్రీలాన్సర్గా ఉన్నాను తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మిమ్మల్ని కాదని మీకు అంత ఎక్స్పీరియన్స్ విన్నారు కదా. ఏదైతే వైసీపీ పార్టీ కోసం పనిచేశానని ఆరా మస్తాన్ గారే దీంట్లో చెప్పడం జరిగింది. మీకు ఇది చూపిస్తాను ఇప్పుడు. దీన్ని ఒకసారి జూమ్ చేయి. పార్టీకి సర్వే చేశాను. నేను ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తూ మధ్యలో ప్రశాంత్ కిషోర్ వచ్చిన తర్వాత నేను 2 సంవత్సరాల పాటు విన్నారు కదండి. కాబట్టి ఈయన చెప్పిన ఎవరైతే ఆరా మస్తాన్ గారిది మెయిన్ వేదికగా చేసుకుని ఏదైతే ఆరా మస్తాన్ చెప్పాడు ఆరా ఎగ్జిట్ పోల్లో 105కి 105 స్థానాలు వస్తాయి అని చెప్పాడని సాక్షి పత్రిక హైలైట్ చేసిందో అలాగే ఆరా మస్తాన్ గారు కూడా ఏం చెప్పాడంటే కనుక నేను రాసిచ్చిన 104 సీట్లు వైసీపీ రాకపోతే కనుక నేను ఈ ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఇక ఉండడో అని ఆయన చెప్పడం జరిగింది. నిజంగా అంత డంకా పదంగా ఆయన ఎలా చెప్పగలిగాడు నాకు అర్థం కాల. ఏంటంటే దేన్ని బేస్ చేసుకుని చెప్పాడు 104కి 1 తగ్గినా సరే ఆరా మస్తాన్ వరకు ఉండడంట. మరీ ఘోరం ఇది. ఎలా అంటే 1 తగ్గితే ఇప్పుడు రాజకీయం అంటే మామ ఇండియా టుడే టైమ్స్ లో ఇలాంటి ఎగ్జిట్ పోల్సే దొంపలు దిగిపోతాయి. ఒకసారి వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్సే ఎటు కాకుండా చెత్త కుప్పలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి నీకా నాకాని ఎగ్జిట్ పోల్సే ఒక్కొక్కసారి తలకిందులు అవుతున్నప్పుడు ఈ ఆరా మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఈయన చెప్పిన ఎగ్జిట్ పోల్ ఏదైతే వైసీపీకి 104కి 104 వస్తాయి, 1 కూడా తగ్గదు, 4 పెరుగుతాయి తప్ప అని అంత దేన్ని బేస్ చేసి చెప్పండి నాకు అర్థం కాలేదు. తర్వాత నేను ఒకసారి స్టడీ చేస్తే అసలు ఈయనేంటి వాట్ ఈజ్ వాట్ అని నేను ఒకసారి చెక్ చేద్దామని ఈయన హిస్టరీ అంతా తిరిగేచ్చా కనుక ఈయన గురించి నాకు ఈ వీడియో కనిపించింది. ఏంటది, నేను ఆల్రెడీ 2-3 సంవత్సరాలు ఫస్ట్లో కూడా నేను యాక్చువల్గా ఏంటంటే దేన్ని వైసీపీలో చాలా కాలం పనిచేశాను. నేను వైసీపీలో పనిచేసిన తర్వాత ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ గారు ఎంటర్ అయ్యారు, ప్రశాంత్ కిషోర్ గారు ఎంటర్ అయిన తర్వాత నేను కొంచెం పక్కకు తప్పుకున్నాను. ఆ పక్కకు తప్పుకున్నా సరే ఫ్రీలాన్సర్గా నేను చేస్తానే ఉన్నాను. కాబట్టి నాకు కొంచెం అంటే ఆయన అడిగిన దాన్ని బట్టి కొంచెం ప్రాముఖ్యత తగ్గింది. దీనికి ప్రాముఖ్యత తగ్గింది కాబట్టి ఈ ప్రాముఖ్యతను పెంచుకునే ఉద్దేశంతో అంత పక్కాగా ఫిగర్ ఇవ్వగలిగాడా 104 అదైతే నాకు అర్థం కాలే. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అనేవి ఇస్తారు. ఎగ్జిట్ పోల్ ఇచ్చిన వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ ప్రతినిధులు తెలియదు, ఎవరు తెలియదు, సైలెంట్గా ఉంటారు. ఇండియా టుడే కానీ ఇండియా టైమ్స్ కానీ టైమ్స్ నౌ కానీ ఇలాంటివి చాలా మటుకి పేరు పోసిన ఎగ్జిట్ పోల్స్. కానీ ఆరా ఎవరైతే మస్తాన్ గారు ఉన్నారో ఈయన మాత్రం వాళ్ళు చెప్పట్లా 104కి 104 వస్తాయి బాయ్, ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు. మా అయితే 4 పెరుగుతాయే తప్ప కనీసం 1 కూడా తగ్గదు. 1 తగ్గితే కనుక ఈ ఆరా మస్తాన్ లేదట్టే అదైతే కనుక ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన చెప్పిన ఆయన కాన్ఫిడెన్స్ లెవెలా లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, అసలు ఆయన దేని బేస్ చేసుకోవడం నాకైతే ఇప్పటికీ అర్థం కాల. మొత్తానికి ఏదైనా ఎగ్జిట్ పోల్స్లో నిన్న రభస్ చేసేసారు, గందరగోళం చేసేసారు. అలాగే కేకే సర్వే చూసుకుంటే కనుక అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారండి. మొత్తానికి ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మీద వాళ్ళు ఛాలెంజ్ చేసుకోవడం మాత్రం నేను చూడాల. ఒక వైసీపీ విషయంలో 104 సీట్ల విషయంలో ఈ ఆరా ఎగ్జిట్ పోల్ అధినేత మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఈ మస్తాన్ మాత్రమే అలా చెప్పడం జరిగింది. ఏదైతే కొంతమంది ఓడిపోతారని పక్కాగా చెప్పాడు. దాని మీద కోపం వచ్చో మరి ఏంటో తెలియదు. కానీ ఎవరైతే సీఎం రమేష్ ఉన్నారో ఆయన అయితే కనుక తేడా వస్తే నా 4 కోసుకుంటాను, ఈ 4 కోసుకుంటావా అని అడిగాడు ఆయన. ఇలా కొంతమంది అయితే కనుక ఈయన మీద ఫైర్ అవడం జరుగుతుంది. ఈయన కొంతమంది ఓడిపోతారని చెప్పాడు. ఎవరో నగరి రోజా గారు కానీ సిదిరి అప్పలరాజు గారు కానీ ఇలా కొంతమంది ఓడిపోతారు అనేది చెప్పడం జరిగింది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ అలాగే చెల్లిపోయిన వేణుగోపాలరావు కానీ అలాగే కొట్టు సత్యనారాయణ కానీ దేవాదాయ శాఖ మంత్రి ఇలా కొంతమంది మంత్రులు ఓడిపోతారు అని అన్నాడు. ఇంతమంది మంత్రులు వైసీపీలో ఓడిపోతున్నప్పుడు వైసీపీకి 104 ఎలా ఇచ్చారని నాకు అర్థం కాదు.
ఇప్పుడు కొంతమంది మంత్రులు ఓడిపోతారండి, మెయిన్ కావాల్సింది ఆ ఎంపీ సీట్లే. అలాంటి ఎంపీ సీట్లే ఓడిపోతున్నాయంటే ఎమ్మెల్యేలు చాలా మటుకు పోతున్నట్టు కదా అర్థం. అంటే నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు, ఆరా మస్తాన్ గారికి ఉన్నంత నాలెడ్జ్ నాకు లేకపోవచ్చు, నేను ఒప్పుకుంటా. కానీ ఇన్ని ఎంపీ సీట్లు పోతాయని ఒప్పుకున్న మీరే ఏంటి మరి ఎన్ని ఎంపీ సీట్లు పోయినప్పుడు చాలా ఎమ్మెల్యే సీట్లు కూడా పోతాయి కదా. పోతాయి అనుకున్నప్పుడు 104కి 5 పెరుగుతాయి అంటే ఆయన చెప్పిన లెక్క 110 సీట్లు అని చెప్పాడు ఆయన. 110 వచ్చేస్తాయి అనుకున్నప్పుడు ఇన్ని ఎంపీ సీట్లు పోతే 110 ఎలా వస్తాయని నాకు అర్థం కాల. మీకేమైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ఏమనుకోను, మీ అభిప్రాయం నేను సదా గౌరవిస్తాను, సదా ఎప్పుడు కూడాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆరా మస్తాన్ ఎవరైతే ఎగ్జిట్ పోల్ చేశారో దాన్ని హైలైట్ చేసి రాసినటువంటి సాక్షిని, అలాగే ఆరా మస్తాన్ని ప్రామాణికంగా తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కానీ వైసీపీ నాయకులు కానీ నేను అడిగే మాట ఒక్కటే, చాలా మంది మంత్రులు పోతారు వైసీపీలో అని ఆయన చెప్పిన మాటే. మంత్రులు పోతున్నారు, ఎమ్మెల్యేలు పోతున్నారని చెప్పిన ఆయన 110 సీట్లు వస్తాయని ఎలా డంకాపదంగా చెప్పగలుగుతున్నాడు? తర్వాత ఆ 104కి కింద సిగ్నేచర్ పెట్టిస్తాను, లేదా నేను సంతకం చేసిస్తాను, నేను రాసిస్తాను, 104కి ఒక్కటి తగ్గినా సరే, ఒక్క సీటు తగ్గినా సరే, 104కి ఒక సీటు తగ్గినా సరే ఈ ఆరా మస్తాన్ వలి ఇక లేడు అని ఎలా చెప్పగలుగుతున్నాడు? ఇది కూడా సేమ్ బండ్ల గణేష్ లాగానేనా, బ్లేడ్ టైప్ అయినా అనేది నాకు అర్థం కావట్లేదు. ఏమో మొత్తం 4వ తారీఖున తర్వాత చూడాలి ఆరా మస్తాన్ గారు ఉంటారో లేకపోతే ఉండరో ఏంటో, ఆయన గురించి ఎతకాలా ఏంటి నాకైతే అర్థం కాలే. మొత్తానికి ఎలా అయితేనండి కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తే కనుక బేభత్సంగా ఉందాయింది. ఓకే, నేను తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు, కాకపోతే ఎలాంటి ఛాలెంజ్లు అవసరం లేదేమో నాకైతే. ఎగ్జిట్ పోల్స్ అంటేనే తూతూ మంత్రంగా వస్తాయి. 100 ఎగ్జిట్ పోల్స్ వస్తే దాంట్లో ఇంచుమించుగా 80-90 ఎగ్జిట్ పోల్స్ చెత్తే. నన్ను అడిగితే కనుక చెత్తబుట్లో పడాల్సిన ఎగ్జిట్ పోల్స్ అయ్యి. కాబట్టి ఎలాంటి చెత్త కూడా తీసుకొచ్చి నాది కాన్ఫిడెన్స్ లెవెల్ చూపిస్తానంటే మాత్రం అది ఎంతవరకు సమంజసం నాకు అర్థం కాలేదు. ఇంతకుముందు వైసీపీలో పనిచేశాను, 2-3 ఇయర్స్ అన్నారు కాబట్టి ఒకవేళ వైసీపీలో పనిచేసిన ఆ ప్రభావం ఆ ఏదైతే అది ఉందో అది కొంచెం గట్టిగా పనిచేసిందో ఏంటి నాకు అర్థం కాల. కాబట్టి చూద్దాం ఏదేమైతేనండి. ఎలా అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా అంటే చాలా మట్టి రాజకీయ పార్టీల్ని గందరగోళానికి గురి చేశాయి. కాబట్టి ఈ గందరగోళం నుంచి తేరుకునే లోపే రిజల్ట్స్ వచ్చేయబోతున్నాయి. కాబట్టి రిజల్ట్ 4వ తారీఖున అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఆరా మస్తాన్లు కానీ లేదా ఇలా కొంతమంది ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసిన ఎగ్జిట్ పోల్ మగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే కనుక లేనిపోయి తలపోట్లు తెచ్చిపెట్టారు. ఏంటంటే కొంతమంది ఎవరైతే బెట్టింగ్ రాయిలు ఉన్నారో ఆ బెట్టింగ్ రాయిలు ఇలాంటి ఆరా మస్తాన్ వలి మాటలు కానీ ఇలా కొంతమంది మాటలు వింటే కనుక లేనిపోయి ప్రాబ్లమ్స్లో పడతారేమో అని అభిప్రాయం. ఇది నా పర్సనల్, ఇది నా వ్యక్తిగతం. కాబట్టి ఇలాంటి సర్వేల మీద ఆధారం బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో పందేరు కాయొద్దని నా హెచ్చరిక మనవి. ఎందుకు చెప్తానంటే ఇలాంటి నేను చాలా చూసాను ఇంతకుముందు కూడా. తెలంగాణలో వస్తాయి ఏంటి పక్కాగా ఏంటి బీజేపీ వచ్చేస్తుంది లేకపోతే ఇలా వచ్చాయి అనుకున్న టైంలోనే అడితిరిగి ఇడితిరిగి బీఆర్ఎస్ పోయింది, బీజేపీ పోయింది, కాంగ్రెస్ వచ్చింది. చాలా ఎగ్జిట్ పోల్స్ లాస్ అయ్యాయి. కాబట్టి అలాంటి ఎగ్జిట్ పోల్ కాకుండాను ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ఎగ్జిట్ పోల్ని మీరు నమ్మొద్దు. నేను చెప్పేది అది. నేను ఎందుకు చెప్పాను అంటే కనుక ఈ వీడియో ఆరా మస్తాన్ గురించి ఆయన చెప్పింది ఏదైతే ఉందో ఆ ఫిగర్ కరెక్టే, ఓకే 104 ఓకే నేను కాదని అంటలా. కానీ 104కి ఒక్కటి తగ్గినా సరే అని ఏదైతే ఉందో అదే నాకు కొంచెం తేడా కొట్టింది. సో అదండి నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కనుక ఈయన ఓడిపోతారు అని అనుకున్న వాళ్ళు అందరూ ఓడిపోతారంటే ఏం చెప్పలేం, ఎలాగైనా జరగవచ్చు. ఏమో ఓడిపోవచ్చు, గుర్రం ఎప్పుడైనా ఎగరొచ్చు. కాకపోతే ఏదైనా జరగవచ్చు రాజకీయంలో. కానీ ఎలాగో అది లేకపోతే నేను లేనట్టే అన్న మాటలు మాత్రం కొంచెం తీసుకోలేకుండా ఉన్నారు. అందుగురించే కొంతమంది ఫైర్ అవుతున్నారు. సీఎం రమేష్ లాంటి వాళ్ళు ఏమనంటే కనుక ఓడిపోతే కనుక నేను 4 కోసుకుంటాను, తేడా వస్తే కనుక నీ ఎగ్జిట్ పోల్స్ ఏమైనా తేడా వస్తే నువ్వు 4 కోసేసుకుంటావా అనేది అడిగి స్థాయి దాకా తీసుకెళ్ళుకోవడం ఈ ఎగ్జిట్ పోల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళకి మంచిది కాదేమో అని అభిప్రాయం. అదండి చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోవద్దు. ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎప్పుడు వస్తూ ఉంటాయి ప్రతి ఎలక్షన్కి. కానీ ఎగ్జిట్ పోల్ మీద బేస్ అయ్యి ఏమి ఉండవు. కాబట్టి కాకపోతే ఎవరు దెబ్బతింటారు అంటే కనుక పందుగు రాయలు మాత్రం బాగా దెబ్బతింటారు ఈ ఎగ్జిట్ పోల్స్ని ఆధారం చేసుకుంటే కనుక. కానీ సర్వేలు ఎగ్జిట్ పోల్స్లు ఎప్పుడు ప్రామాణికాలు కాదు, కొంచెం అటు ఇటుగా మారొచ్చు. చూస్తున్న మీరు అందరూ మర్చిపోవద్దు మన ఛానల్ లైక్ చేయండి మరి ముఖ్యంగా. అలాగే నా ఎఫర్ట్ కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి, కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే మర్చిపోద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తున్న మీకు అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.